Hello friends, welcome back to my channel. I am V. Prasad from Bengadgiri. I start my today class about B forms. B forms ante am, is, are. ఈ ప్రజెంట్ బీ ఫార్మ్స్ అన్నమాట. ఈ ప్రజెంట్ బీ ఫార్మ్స్ ఇంతకు ముందు క్లాసులో నీకు యామ్ని గురించి చెప్పాను. ఇప్పుడు ఈజ్ని గురించి చెప్తాను అన్నమాట. దానికి ఒక స్ట్రక్చర్ ఉంది, ఆ స్ట్రక్చర్ వేస్తాను. ఐ అంటే సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ 7 ఉన్నాయన్నమాట ఇంగ్లీష్లో. ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్. ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అన్నమాట. ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్కి ఏంటంటే ఐకి వచ్చి యామ్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు వి, యు, దే అనే వాటికి వచ్చి ఆర్ అనేది వస్తుంది అనమాట. ఈ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ హీ, షీ, ఇట్కి మాత్రము ఈజ్ అని వస్తుంది అన్నమాట. ఇప్పుడు వీటికన్నిటికీ కూడా ఐఎన్జి ఫామ్, వెర్బ్ అంటే V4. ఇది ఇంతకుముందు ఐఎన్జి ఫామ్ వెర్బ్ V4 అంటే కూడా చెప్పాను అన్నమాట నేను. ఏంటంటే బేస్ ఫామ్ అంటే ప్రజెంట్ ఫామ్, పాస్ట్ ఫామ్, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్, ఐఎన్జి ఫామ్ అంటే V4 అన్నమాట, ఎక్స్క్లూజివ్ వెర్బ్ ఫామ్ అన్నమాట. ఇవి చెప్పాను మీకు. ఇప్పుడు ఏంటంటే దీనికి ఇంకొక రకమైన స్ట్రక్చరు చెప్తా. ఈ స్ట్రక్చర్లో యామ్కి కూడా ఈ స్ట్రక్చర్ ఉంది కాబట్టి ఇప్పుడు ఆ స్ట్రక్చర్ గురించి చెప్తా. ఇది యామ్. దీనికి ఈ విధంగా ఒక నౌన్ వస్తుంది, ఒక అడ్వర్బ్ వస్తుంది, ఒక అడ్జెక్టివ్ వస్తుంది, తర్వాత వచ్చి ఐఎన్జి ఫామ్ అంటే ఇప్పుడే చెప్పాను నేను, V4 అది వస్తుంది. తర్వాత పీపీఎఫ్ అంటే ప్రెజెంట్ పార్టిసిపల్ ఫామ్, పీపీఎఫ్ అంటారు అన్నమాట. ఇప్పుడు నౌన్ వస్తుంది కదా, దీనికి ఏంటంటే ఇప్పుడు ఇదే చెప్తా మీకు. యామ్కి నౌన్ అంటే టీచర్. ఇది హియర్ ఇన్ హైదరాబాద్. ఇది వచ్చి మామూలుగా అడ్వర్బ్ కదా, ఇది అడ్వర్బ్. ఇది అడ్జెక్టివ్ ఏంటంటే
హ్యాపీ. ఐఎన్జి ఫామ్ ఏంటంటే రైటింగ్. ఇక్కడ ఏదంటే సెలెక్టెడ్. అంటే మనకి నౌన్ వస్తుంది, అదేవిధంగా ఏంటంటే అడ్వర్బ్ వస్తుంది, యామ్కి ఐఎన్జి ఫామ్ వస్తుంది V4, మళ్ళీ ఏంటంటే పీపీఎఫ్ ప్రజెంట్ పార్టిసిపల్ ఫామ్ అనేది వస్తుంది అన్నమాట. ఈ పీపీఎఫ్ అనేది దీన్ని అంటారనమాట. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఉన్నాయి కదా, దీన్ని ఐతో కదా, ఇది ఐ తీసుకో. ఐ తీసుకుంటే ఐ యామ్ ఏ టీచర్. తర్వాత ఐ యామ్ హియర్ ఇన్ హైదరాబాద్, అంటే నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాను. ఐ యామ్ హ్యాపీ, నేను సంతోషంగా ఉన్నాను. ఐ యామ్ రైటింగ్ నౌ, అంటే ఇప్పుడు నేను రాస్తూ ఉన్నాను. ఐ యామ్ సెలెక్టెడ్, అంటే ఇది పీపీఎఫ్ అన్నమాట, నేను సెలెక్ట్ అయ్యాను అని చెప్పి వస్తాను అన్నమాట. ఇదే విధంగా ఈ యామ్కి తర్వాత ఈజ్ కూడా ఉందన్నమాట. ఈజ్ కూడా ఒక నౌన్ వస్తుంది, ఒక అడ్వర్బ్ వస్తుంది, తర్వాత వచ్చి అడ్జెక్టివ్ వస్తుంది, ఒక ఐఎన్జి ఫాము వస్తుంది, ఒక పీపీఎఫ్ ప్రెజెంట్ పార్టిసిపల్ ఫామ్ అనేది వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏం తీసుకోవాలంటే ఈజ్ తీసుకోవాలి. ఈజ్ తీసుకొని హీ, షీ, ఇట్, ఈ మూడిటికి ఇది ఈజ్ వస్తుంది అనమాట. అప్పుడు ఏంటంటే హీ ఈజ్ ఎ టీచర్, అతను ఒక ఉపాధ్యాయుడు. షీ ఈజ్ హియర్ ఇన్ హైదరాబాద్, ఆమె హైదరాబాదులో ఉంది. తర్వాత ఏంటంటే హీ ఈజ్ హ్యాపీ, అంటే అతను సంతోషంగా ఉన్నాడు. అంటే ఈజ్ అన్నప్పుడు ఏంటంటే ప్రజెంట్ వి ఫార్మ్స్ కాబట్టి ఇప్పుడు జరుగుతూ ఉన్న పనులు అన్నమాట. ద యాక్షన్ విచ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ ద ప్రజెంట్ అని అర్థం అన్నమాట అది. తర్వాత వచ్చి ఇట్ ఈజ్ సెలెక్టెడ్, అంటే అది సెలెక్ట్ అయ్యింది, లేకపోతే షీ ఈజ్ సెలెక్టెడ్, ఆమె సెలెక్ట్ అయ్యింది అని దీనికి అర్థం అనమాట. ఇప్పుడు దీనికి ఏంటంటే ఈజ్కి నౌన్ వస్తుంది, తర్వాత వచ్చి అడ్వర్బ్ వస్తుంది, తర్వాత వచ్చి అడ్జెక్టివ్ వస్తుంది, మళ్ళీ వచ్చి ఐఎన్జి ఫామ్ వస్తుంది, తర్వాత పీపీఎఫ్ వస్తుంది, ప్రజెంట్ పార్టిసిపల్ ఫామ్ అనేవి వస్తాయి. ఇది ఈ విధంగా వీటిని ఈజ్ని 4 రకాల సెంటెన్స్ ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు నేను చెప్తాను అన్నమాట. వీటికి ఈజ్కి 4 సెంటెన్స్లు ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు నేను చెప్తాను అన్నమాట. షీ ఈజ్ రైటింగ్ ఏ లెటర్. షీ ఈజ్ రైటింగ్ ఏ లెటర్, అంటే ఆమె లెటర్ రాస్తూ ఉంది. దిస్ ఇస్ కాల్డ్ పాజిటివ్ సెంటెన్స్. ఇది పాజిటివ్ సెంటెన్స్ అన్నమాట. దీన్ని ఇంటరాగేటివ్ సెంటెన్స్ మార్చాలంటే ఏం లేదు, సింపుల్ అన్నమాట. ఏంటంటే దీన్ని తీసుకొని వచ్చి సబ్జెక్ట్ ప్రొనౌన్ ముందు పెడితే అది ఇంటరాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. అప్పుడు ఎట్లా అంటే ఈజ్ షీ రైటింగ్ ఏ లెటర్, ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్. అంటే ప్రశ్న వేయడం అన్నమాట. ఈ షీ రైటింగ్ ఏ లెటర్ అంటే ఆమె లెటర్ రాస్తూ ఉందా అని చెప్పి అంటాం. ఇది మామూలుగా ఆమె లెటర్ రాయటం లేదు
అని లేదు కాదు అని చెప్పాలంటే ఏమని చెప్పాలంటే మళ్ళీ ఇక్కడ ఏంటంటే మనకి ఇంకొకటి ఉంది సింపుల్గా. ఈజ్కి నాట్ యాజ్ చేస్తే ఈజింట్ అవద్దు అనమాట. ఈజింట్ ఆర్ ఈజ్ నాట్ అని కూడా అంటారు. ఈజ్ నాట్ అని కూడా అంటారు అనమాట. ఇప్పుడు ఏదైనా ఒకటే. ఇప్పుడు ఇక్కడేం రాయాలి, మనకి నెగిటివ్ సెంటెన్స్ రావాలి కాబట్టి షీ ఈజ్ నాట్ ఆర్ isn't or isn't. She is not writing a letter. She is not writing a letter. ఇది నెగటివ్ సెంటెన్స్ అన్నమాట. ఇప్పుడు ఈ నెగటివ్ సెంటెన్స్ని నెగటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్గా మార్చాలంటే ఎట్లా చేయాలా? ఇప్పుడు ఇదేముంది, ఇది కూడా సింపులే. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్జెక్టివ్ ప్రొనౌన్కు ముందు పెడితే అంటే isn't she writing a letter. Writing a letter question mark నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అన్నమాట. ఇది ఈ 4 సెంటెన్స్ ఎట్లంటే షీ ఈజ్ రైటింగ్ ఏ లెటర్, ఆమె లెటర్ రాస్తూ ఉంది అని ఇది పాజిటివ్ సెంటెన్స్ అన్నమాట. అంటే పూర్తి అర్థం వస్తుంది. ఇప్పుడు ఆమె లెటర్ రాస్తూ ఉందా అని మళ్ళీ ప్రశ్న వేస్తున్నాం అన్నమాట. ఏంది, ఈ షీ రైటింగ్ ఏ లెటర్, ఆమె లెటర్ రాస్తూ ఉందా? లెటర్ రాయటం ఆమె ఇప్పుడు లెటర్ రాయట్లేదని చెప్తున్నాం. షీ ఈజ్ నాట్ రైటింగ్ ఏ లెటర్, ఆమె లెటర్ రాయటం లేదు. అయితే లెటర్ రాయటం లేదా అని మళ్ళీ వస్తుందంట. ఇజింట్ షీ రైటింగ్ ఏ లెటర్, ఆమె లెటర్ రాస్తూ లేదా అని వస్తుంది అనమాట. ఇవి 4 సెంటెన్సులు. ఇది ఈజ్ని గురించి. ఈ క్లాసు ఇంతటితో ముగిస్తున్నాను. రేపు మళ్ళా ఆర్ని గురించి నేను చెప్తాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మన ఫ్రెండ్స్కి కానీ బంధువులకు కానీ ఇతర ఎవరికైనా సరే కూడా మీరు షేర్ చేస్తారని, అలాగే మీరు తప్పకుండా ఈ క్లాసుని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే క్లాసులన్నీ మీకు అందుతాయి. కాబట్టి మీరు తప్పకుండా వాటిని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా నేను అనుకుంటూ జై హింద్.